సీఎం చంద్రబాబు నాయుడు ముందు చూపుతో మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ రోజు పోలవరం నిర్మాణం పూర్తి చేసుకోగలుగుతున్నామంటే సీఎం చంద్రబాబే కారణమని మంత్రి అన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు సీఎం అయిన చంద్రబాబు ముందు చూపుతో ప్రధాని మోదీని ఒప్పించి ముందు చూపుతో తెలంగాణలో ఉన్న 7 ముంపు మండలాలను ఏపీలో కలుపుకోవటం జరిగిందని మంత్రి నిమ్మల అన్నారు. లేదంటే పోలవరం నిర్మాణం ప్రశ్నార్థకంగా మారేదన్నారు. పోలవరం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ కరువు రహిత రాష్ట్రంగా మారుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ప్రారంభించగలుగుతున్నామనంటే ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి ఏదైతే ముంపు మండలాలు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయడం ద్వారా, అది కూడా 2 రాష్ట్రాల ఏర్పడిన తర్వాత అయితే అది తెలంగాణ ఆమోదించదు కాబట్టి ముందుగానే నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లి ఒక ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చి ఆ 7 ముంపు మండలాన్ని ఆంధ్రాకి బదిలీ చేశారు కాబట్టి ఇవాళ పోలవరం నిర్మాణం పూర్తవుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఏదైతే ఈ యొక్క డెల్టా స్థిరీకరణతో పాటు పోలవరం పూర్తయ్యేంత వరకు కూడా కనీసం ఈ యొక్క గోదావరి జలాల్ని మరి వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా వినియోగించేటువంటి పరిస్థితికి తీసుకెళ్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఇప్పుడు కూడా మేము ఏదైతే ఈ యొక్క గోదావరి వరద నీరు ఏదైతే ఉందో ఇప్పుడు మన కృష్ణాలో 8.6 లెవెల్కి ఈ రోజు ఉండడం జరిగింది. ఏదైతే కెనాల్స్ లోకి మనం ఇంకా కింద ఏదైతే చేయాలనంటే దగ్గర ఇంకా ఒక 12 వరకు కూడా అక్కడ లెవెల్ రావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రేపట్లో ఇంకా ఆ లెవెల్ పెరిగితే ఎల్లుండ కల్లా ఆ 12 రీచ్ అవుతుందని అనుకుంటా ఉన్నాం. ఆ రీచ్ అవుతే ఎల్లుండ కూడా మళ్ళీ ఏదైతే ఈ యొక్క కృష్ణా డెల్టా క్రింద ఏదైతే ఆయకట్టు ఉందో ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాగునీరు త్రాగునీరు అందించే విధంగా కెనాల్స్ ను కూడా మేము రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ